ఫైనాన్షియల్ క్యాపిటల్ అని డిప్లొమాటిక్ వేలో ఈ భువనేశ్వరం నంది చంద్రబాబు గారు చెప్పినవి బాగా నచ్చాయి కదా మీకు, సార్ బాగా నచ్చాయి కదా, ఏమైనా సొంపుగా కూడా ఉన్నాయి కదా మీకు. గతంలో నేను 3 క్యాపిటల్ ఆర్థిక రాజధాని విశాఖ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి అబాస్పాలు చేసేస్తాను, కానీ మీకు నిద్రపట్లే కదా తెప్పల ఛానల్ ఏనండి. ఇప్పుడు ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్దాం. మీరంతా సిఏ సమిట్లు ఇన్ని పెట్టేశారు కదండి. 13-14లో పోనీ రాష్ట్రం ఏర్పడిపోయింది, కొత్తగా వచ్చింది 1450 కోట్లు. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికప్పుడు మీరేం తయారు చేయలేదు కదా విశాఖని, ఎగ్జిస్టింగ్ ఐటీ సెక్టర్ త్రూగా 13-14కి 1450 కోట్లు చేశారు. ఇది ప్రజలు బాగా గమనించండి సార్, ఎందుకంటే నేను చెప్తున్న డేటా ఆల్రెడీ రాష్ట్ర విభజనకి 13-14 సంవత్సరాలుగానే రాగానే కొత్త ఇండస్ట్రియలైజేషన్ జరగదు. ఎందుకంటే జూన్లో ప్రభుత్వం వచ్చింది. ఎప్పటి నుంచి వస్తారు నాకు తెలిసి మార్చి ఏప్రిల్ నుంచి, నెక్స్ట్ మార్చి ఏప్రిల్లో చూస్తారు. అంటే ఇక 8 నెలలు టెన్యూర్ అనుకుందాం బడ్జెట్ ప్రవేశపెట్టి లోపుగా. అంటే పాత బాటలతోనే వీళ్ళు కొత్తగా కాలు చేయకూడదు తీసుకుని ఇక్కడ ఓటుకు నోటు కేసులు ఈ బాధలన్నీ అయిన తర్వాత కదా అమరావతి తరలి ఆంధ్రప్రదేశ్ మీద సెంట్రిక్గా ఫోకస్ చేశారు. మాటకు వస్తే సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో 1450 కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ అండి. ఇప్పుడు మాట్లాడదాం 19-20 మీరు దీపై టైం కదా. అసలు ఐటీ సెక్టర్లో మరి లోకేష్ గారు అద్భుతాలు సృష్టించారు. వచ్చిన తర్వాత అంతా ఎత్తేసారు, చచ్చిపోయింది ప్రపంచం. మేమైతే అసలు ఎలా కాపాడేసి ఉందామో అని మనకు అన్ని పకోడి కబులు చెప్పారు కదా తప్పేల ఛానల్ త్రూగా. 19-20 ఎక్స్పోర్ట్స్ ఐటీ ఎక్స్పోర్ట్స్ చూస్తారండి 718 కోట్లు. ఎంతండి? 718. ఇదే 23-24 కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే టైంకి 2625 కోట్లు. అంటే ఎవరి ఆయంలో ఏ విధంగా జరిగింది చెప్పండి. అంటే ఎగ్జిస్టింగ్ యూనిట్స్తో ఆల్రెడీ విపరీతంగా ఏమని చెప్పారంటే వాళ్ళు ఏవో పేర్లు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ విజయవాడ తెచ్చాం, ఇల్లు ఇక్కడ తెచ్చాం, అక్కడ తెచ్చాం, హెచ్ఎస్బిసిని తరలించారు, ఇవన్నీ కథలు కదా మీకు. ఈ కథల సారాంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదృష్టం మీ గవర్నమెంట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూనిట్స్తో మీ పర్ఫార్మెన్స్ 13-14 తీసుకుంటే ప్రాథమికంగా 1450 కోట్లు. అలాగే 19-20 సంవత్సరానికి మీరు జగన్మోహన్ రెడ్డి అదాన పెట్టిన గవర్నమెంట్కి 718 కోట్లు. ఎందుకంటే ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు అద్భుతాలు సృష్టించారని ఈ తెపేల ఛానల్ రాసిన కథలకి వాస్తవ రూపం 718 కోట్లు. ఇదే జగన్మోహన్ రెడ్డికి అసలు ఏటీ తెలియదు, మొత్తం రాష్ట్రం భ్రష్టుపాలు పట్టించాడు, చంపేశాడు, పొడిచేశాడు. ఆర్థిక రాజధాని వైజాగ్ చేస్తారు, ఉత్తరాంధ్రాలకు పోర్షాలు లేవు, మీకు రాజధాని అక్కర్లేదని చెప్పి మీరే కదా తీర్పు ఇచ్చారని చెప్పి ఎంత అవహేళన చేసినా సరే రాష్ట్ర పురోగతిని ఎక్కడ ఒక్క అడుగు ఒక్క నిమిషం కూడా విస్మరించిన జగన్మోహన్ రెడ్డి 2625 కోట్లు. స్టాటిస్టిక్స్ ఇవి నేను మార్చింది కాదు, మీరు తీసుకొచ్చి చూసుకోండి. ఐటీ పర్ఫార్మెన్సెస్లో ఇది 19-20, 23-24 గాను ఈ డేటా ఒకసారి చూసుకుంటానండి. టాప్ 5 సిటీస్ విత్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ ఇన్ ఎస్టీపీఐ సెక్టర్లో తీసుకుంటే పూణే 369, హైదరాబాద్ 284, విజయవాడ 234 అని ఆ రోజు స్టాటిస్టిక్స్ ఇచ్చింది ఎస్టీపీఐ. ఇది ఒకసారి ప్రజలకి ఈ డేటా ఎక్స్పోజ్ చేయండి సార్. సో అంచేత ఏంటంటే ఈ విధంగా చూసుకుంటే విజనరీ ఐటీ సెక్టర్ 14-15 వచ్చేసరికి కన్సల్టెడ్ ఫిగరే లేదట, బట్ ఇట్ ఉన్నారు. అవర్ టార్గెట్ ఈస్ టు హ్యావ్ ఎక్స్పోర్ట్స్ అరౌండ్ 10 మీన్స్ ఏ 5-fold ఇంక్రీజ్ విత్ అరౌండ్ 3000 ఎంప్లాయీస్. పెట్రా విత్ ఎక్కడికి ఆగింది కుదేలే కదా ఎక్కడికి కన్ఫర్మ్ అవ్వాలి. ద టార్గెట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 718 కోట్లకి ఇస్తారు. 10,000 కోట్లు 700 ప్రజల్ని నేను